అదే కాకుండా ఇంకా 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 స్త్రీ చదువుకుంటే వేదాల్లో చెప్పబడింది ఏంటంటే వర్షాలు పడవు, కరువు కాటకాలు వస్తాయని. ఆ భయం కూడా పెట్టారు. ఎంతవరకు స్త్రీ జాతిని అణగదొక్కాలో అంతవరకు అణగదొక్కుతూ వాళ్ళు పైకి రాకుండా ఉండాలని కోరుతూ వాళ్ళకు ఒక వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం ఉండకూడదు. లేడీస్ అంటే దానికి లేడీస్ తయారైపోతున్నారు అంటున్నారు ఈ మధ్య కూడా. ఏం సార్ ఎన్ని అబద్ధాలు, ఏంట్రా ఇంత అబద్ధాలు మాట్లాడాను, మనుషుల్ని మెప్పించడం కోసం ధర్మాన్ని ఎంత కించపరచాలా అని ఎప్పుడైనా ఆలోచించుంటారా మీరు? సిగ్గుపడండి సార్ ఈ వయసులో ఇలాంటి మాటలు మాట్లాడినాను. వేదాలు ఆడవాళ్ళు చదివితే వర్షాలు పడవని చెప్పారంటున్నారు. ఏ వేదం చెప్పింది సార్? యజుర్వేదంలో చాలా స్పష్టంగా యథేమాం వాచం కళ్యాణి మావదానీ జనేభ్య బ్రహ్మరాజన్యాభ్యాం శూద్రాయచ చార్యాయచ స్వాయచారణాయచ అని చెప్పారు. ఏదైతే ఆ విరాట్ పురుషుని ముఖతః వచ్చిందో ఆ వేద జ్ఞానాన్ని బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, అతిశూద్రులు, స్త్రీలు అందరూ నేర్చుకోవాలి. నేర్చుకోవటమే కాదు దాన్ని విశ్వవ్యాపితం చేయాలి. కృణ్వంతో విశ్వమార్యం అని చెప్పేసి చెప్పారు కదా. దీనికి రెఫరెన్స్ ఉంది. మరి మీరు చెప్పిన దానికి ఏది సార్ రెఫరెన్సు?